హలో అండి. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం చేస్తున్నానండి. దీని తయారీ విధానం ఎలాగో మీరు చూసుకోండి. నేను ముందుగా ఒక అర కేజీ దొండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. దీన్ని గుత్తొంకాయ ఎలా కోస్తారో నిలువుగా అలా 4 ముక్కలుగా కోసుకోవాలండి. నిలువుగా ఒక ఘాటెయ్యాలండి. తర్వాత ఒక ఘాటేస్తే సరిపోయిద్దండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇష్టం లేకుంటే రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా అయితే బావుంటుందని ఇలా కట్ చేసుకున్నానండి. ఈ దొండకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద బండ్లి ఉంచి కొంచెం నూనె వేయాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఒక చిటికెడు మెంతులు వేయాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలండి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను 10 నుండి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను 12 తీసుకున్నానండి. మీకు ఒకవేళ కారం ఎక్కువగా తింటే ఎక్కువ వేసుకోండి. తగ్గిస్తే మీరు తగ్గించుకోవచ్చండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నేను 2 ఉల్లిపాయలని మీడియం సైజ్ ఉల్లిపాయలు తరుక్కొని ఉంచుకున్నానండి. ఇవి వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విల్లి ఈ ఉల్లిపాయలు ఈ నూనెలో బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయండి. ఒకసారి బాగా కదుపుకోండి. చూసారా ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంటే కొంచెం చింతపండు వేయండి. చాలా తక్కువ వేయాలండి, లేకపోతే పుల్లగా వచ్చేసిద్ది. దీని టేస్ట్ మారిపోయిద్ది. కొంచెం వేయండి చింతపండు చాలు. ఇవి ఈ ఉల్లిపాయ మొత్తం బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 8 వెల్లుల్లి డబ్బాలు వేయండి. 8 లేదా 10 అయినా వేయచ్చండి, మీ ఇష్టం. నేనైతే 8 వేసాను. ఇప్పుడు స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమం మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. తర్వాత అదే బండ్లీలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేయాలండి. స్టవ్ ఫ్లేమ్ ఫుల్ మీదే పెట్టుకోండి. ఒకసారి బాగా కదుపుకోవాలండి. బాగా కదుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. దీని మీద బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత తీసాను చూడండి ఎలా మగ్గిపోయినాయో. కలర్ కూడా దీని చేంజ్ అయిపోయిందండి. బాగా మగ్గిపోయినాయండి దొండకాయలు. ఈ సమయంలో అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, వేసి బాగా కదుపుకోవాలండి. ఈ ఉప్పు ఈ ముక్కలకు బాగా పట్టిద్ది అన్నమాట ఈ సమయంలో వేస్తే. బాగా కలుపుతాం. ఇప్పుడు బాగా దొండకాయలు వేగిపోయినాయండి. ఈ సమయంలో మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేయాలండి.
ఈ పేస్ట్ వేసిన తర్వాత పొయ్యిని సిమ్ మీద పెట్టుకోండి. సిమ్ మీద పెట్టి బాగా కలపండి. ఈ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టాలండి. బాగా కలపాలండి. ఈ పేస్ట్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే కింద పట్టేసిద్దండి. కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ వేసి వదిలేస్తే కింద మొత్తం పట్టేసిద్దండి. అందుకనే కలుపుతూ ఉండాలండి. ఈ పేస్ట్ వేసిన 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. చూసారా, కలుపుతూ ఉంటే కూడా ఎలా పట్టేస్తుందో. అందుకే బాగా కలుపుతూ ఉండాలండి. ఒక 2-3 నిమిషాలు ఉంచితే చాలండి. అంతే. ఇప్పుడు స్టవ్ కట్టేయండి. చూసారా ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో. వేడి వేడి దొండకాయ ఉల్లికారం రెడీ అండి. అంతే.